ఈరోజు బుక్ మార్క్స్, స్టార్ మార్క్స్ గురించి మాట్లాడదాం. ఎందుకోసం అంటే కింద ట్యాగ్‌లైన్ చూసారా? తక్కువ సమయంలో ఎక్కువ పని చేయడానికి. యెస్. బుక్ మార్క్ అండ్ స్టార్ మార్క్స్ గురించి. ఫేవరెట్. అయితే ఇవి ఎక్కడ ఉంటాయి? మన మొబైల్‌లో దేనికోసం వాడుకోవాలి? దీని ఉపయోగాలు మనం ఈరోజు ఒక్కసారి డిస్కస్ చేద్దాం. స్టార్ మార్క్, బుక్ మార్క్స్ సౌకర్యం చాలా మొబైల్ అప్లికేషన్‌లలో ఉంటుంది. ప్రధానంగా సేవ్, ఫేవరెట్స్, లైక్స్, రీడింగ్స్, లిస్ట్ వంటి పేర్లతో చూపుతారు. ఇవి మీరు ముఖ్యమైన విషయాలను మళ్ళీ త్వరగా చూసుకునేందుకు ఉపయోగపడతాయి. స్టార్ మార్క్, బుక్ మార్క్స్ ఉండే మొబైల్ అప్లికేషన్లు, బ్రౌజర్లు ఉంటాయి. బ్రౌజర్లు ఏవేంటి? బ్రౌజర్లు క్రోము, ఫైర్‌ఫాక్స్, సఫారీ, ఒపెరా మొదలైనవి. క్రోమ్ చూసుకుందాం. క్రోమ్ ఓపెన్ చేసి పైన 3 డాట్స్ ఉంది కదా, 3 చుక్కలు. అక్కడ మెనూ ఉంటుంది. అది క్లిక్ చేయగానే మీకు ఏదైనా వెబ్సైట్ ఓపెన్ చేశారు, సెర్చ్ చేశారు, అక్కడ బుక్ మార్క్స్ ఉంటుంది. స్టార్ పెట్టగానే అది బుక్ మార్క్‌లోకి వెళ్ళిపోతుంది. అంటే పెట్టిన స్టార్‌కు బుక్ మార్క్‌గా ఏర్పడుతుంది. ఈ ఆప్షన్ వాడుకోండి. మళ్ళీ ప్రతిసారి వెతుక్కోవాల్సిన పని లేదు. చాలామందికి వెబ్సైట్‌లో వెతకాలంటే టైప్ చేస్తుంటారు. టైమ్ కిల్లింగ్ ప్రాసెస్. అలా చేయకూడదు. తర్వాత ఉదాహరణకు అమెజాన్ వెబ్సైట్ ఉంది. అప్లికేషన్ లేదు. బ్రౌజర్‌లో వెతికాము. మళ్ళీ కావాలంటే మళ్ళీ వెతకాలి. మళ్ళీ టైప్ చేయాలి. అదే స్టార్ మార్క్, బుక్ మార్క్ పెట్టేసుకుంటే ఇలాగా అప్లికేషన్ డౌన్లోడ్ చేయకుండా కేవలం డిఫాల్ట్ బ్రౌజర్ మీద మనం ఇలా బుక్ మార్కులు, స్టార్ మార్కులు పెట్టేసి టైంను పొదుపు చేసుకోవచ్చు. తర్వాత గూగుల్ క్రోమ్‌లో ఇది. తర్వాత ఫైర్‌ఫాక్స్ ఇది కూడా బ్రౌజరే. తర్వాత సఫారీ, ఈ బ్రౌజర్‌లో కూడా ఈ ఫీచర్స్ ఉన్నాయి. అది ఎక్కడుందో వెతకండి. మీ డివైస్‌లో ఉందా లేదా చూడండి. తర్వాత ఒపెరా. ఈ వెబ్సైట్‌లను బుక్ మార్క్ చేసి భవిష్యత్తులో త్వరగా ఓపెన్ చేయడానికి ఈ సౌకర్యాలుంటాయి. అయితే గూగుల్ క్రోమ్‌లో స్టార్ ఐకాన్ పైన క్లిక్ చేస్తే బుక్ మార్క్‌లోకి సేవ్ అవుతుంది. ఇందాక చూపించాను కదా, అది. అలా స్టార్ మార్క్ పెట్టి మీరు గుర్తుపెట్టుకోవాల్సిన పని లేదు. ఈజీగా యాక్సెస్ అవుతుంది. తర్వాత యూట్యూబ్‌లో సేవ్ టు వాచ్ లేటర్ ఇదొక ఫీచర్ ఉంది. సేవ్ టు ప్లేలిస్ట్ కూడా ఉంది. మీకు నచ్చిన వీడియోలను తర్వాత చూడాలి అనుకుంటే సేఫ్‌గా ఉంచుకోవడానికి ఇది ఉపయోగపడుతుంది. ఇప్పుడు వీలు కాలేదు, సగం చూశారు, మిగతా సగం తర్వాత చూడాలనుకుంటే అప్పుడు ఈ బుక్ మార్క్ లాంటివి సేవ్ టు వాచ్ లేటర్, తర్వాత చూడడానికి సేవ్ టు ప్లేలిస్ట్‌లో పెట్టుకోవడానికి ఉపయోగపడుతుంది. వాచ్ లేటర్ ఇలా ఉంది కదా కింద, న్యూ ప్లేలిస్ట్, ఇవన్నీ దీనికోసమే అన్నట్టు. అంటే ఒక్కొక్క అప్లికేషన్‌లో ఒక్కొక్క చోట ఒక్కొక్క రకంగా ఉంటాయి. అది ఎక్కడ ఉంది, ఎలా ఉంది అది చూసుకొని వినియోగించడం ప్రారంభించండి. మీ మొబైల్‌ని పూర్తి స్థాయిగా ఎన్ని డబ్బులు పోసి కొన్నారో దాన్ని పూర్తి స్థాయిలో వినియోగించుకోవడానికి ప్రయత్నం చేయండి. తర్వాత వాట్సాప్‌లో కూడా ఇక్కడ దేన్నన్నా రింగ్ పెట్టాం కదా, సో దాన్ని నేను స్టార్ మార్క్ పెట్టాలనుకుంటే, అంటే ఎప్పుడైనా మనకు ఒక 3 నెలలు, 6 నెలల తర్వాత టక్కన దొరకాలనుకుంటే ముఖ్యమైన ఏవైనా, అది వ్యక్తి పంపాడా, గ్రూప్‌లో వచ్చిందా అని అప్పటికప్పుడు వెతుక్కోవడం, మళ్ళా ఒక కొద్ది రోజుల తర్వాత ఏదైనా గుర్తొస్తే అన్ని గ్రూపులు ఇవన్నీ తోడేస్తుంటారు. అలా కాకుండా స్టార్ మార్క్ పెట్టేస్తే మీకు ఎప్పుడంటే అప్పుడు టక్కన దొరుకుతుంది. మరి స్టార్ మార్క్ పెట్టే విధానం వాట్సాప్‌లో ఏదైనా మనకు నచ్చింది సెలెక్ట్ చేసుకోవటం, దాన్ని లాంగ్ ప్రెస్ చేయగానే రంగు మారిపోతుంది. లాంగ్ ప్రెస్ చేసిన తర్వాత పైన మీకు అక్కడ స్టార్ మార్క్ ఏర్పడుతుంది. లేదు అంటే కొన్ని డివైస్‌లలో రైట్ సైడ్ 3 డాట్స్ ఉంది కదా, 3 చుక్కలు. దాన్ని క్లిక్ చేస్తే అక్కడ కూడా మీకు సెలెక్ట్ అయిన తర్వాత అక్కడ స్టార్ కనబడుతుంది. అలా వాట్సాప్‌లో స్టార్ మెసేజ్ పెట్టడం వల్ల ముఖ్యమైన మెసేజ్‌ను స్టార్ చేసి తర్వాత సులభంగా కనుక్కోవచ్చు. ఓకే. ఇన్‌స్టాగ్రామ్ సేవ్ అండ్ కలెక్షన్స్, రీల్స్, పోస్ట్‌లను సేవ్ చేసి ఫోల్డర్‌లలో గ్రూప్ చేసుకోవచ్చు. తర్వాత ఫేస్‌బుక్ సేవ్డ్ పోస్టులు, వీడియోలు, లింకులు సేవ్ చేసుకోవడానికి ఇది ఉపయోగపడుతుంది. గూగుల్ కీప్ అండ్ నోట్ ప్యాడ్స్, కొన్ని ఫోన్లలో నోట్ ప్యాడ్ ఉంటుంది. నోట్ ప్యాడ్ లేనివి, డిఫాల్ట్‌గా రానివి మనం ప్లే స్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకోవాలి. ఇలా గూగుల్ కీప్స్ ఉంది. నేను ఇది డౌన్లోడ్ చేశాను, వాడుతున్నాను, చాలా బాగుంది. అంటే చాలామందికి బజార్‌కెళ్తే సరుకు లిస్ట్ రాసుకోవడానికి పెన్ను, పేపర్ ఉండదు.
ఆఫీస్‌లో పనిచేసేవాళ్ళు, బిజినెస్‌లో టక్కన ఏదైనా గుర్తొస్తే రాసి పెట్టుకోవాలి. అప్పుడు పెన్ను, పేపర్ కోసం వెతుక్కోవాల్సిన పని లేదు. నోట్ ప్యాడ్స్ ఉంటే అక్కడ వాటికి స్టార్ మార్కులు, ఫేవరెట్లు గూడా యాడ్ జేయొచ్చు ఇంపార్టెంట్ అనుకున్నప్పుడు. గూగుల్ కీప్ ఉంది అండ్ నోట్ ప్యాడ్స్ కూడా ఉంది. ఇవన్నీ నోట్ ప్యాడ్సే. ముఖ్యమైన నోట్స్ స్టార్ చేస్తే ట్యాబ్‌లో కనిపిస్తుంది. ఎలా? ఇదిగో నా మొబైల్‌లో నోట్ ప్యాడ్ ఉంది. ఇక్కడ దానికి ఫేవరెట్ పిన్ గూడా యాడ్ చేసాము. ఇది ఎక్స్‌ట్రా ఫీచర్. ఇది అన్ని ఫోన్‌లలో ఉండదు. దీంట్లో ఉంది. పిన్ గుచ్చేస్తే అలా నోట్ అయి ఉంటుంది. తర్వాత పీడిఎఫ్ రీడర్స్. అడాబ్ రీడర్ స్కోడా ఉంది. అయితే పీడిఎఫ్ రీడర్స్‌కి కూడా ముఖ్యమైన పేజీలను, బుక్‌మార్క్‌లను చేసి వెంటనే తెరవడానికి ఉపయోగించాలి. సో, ఇది పీడిఎఫ్ రీడర్స్ ఎన్నో ఉన్నాయి. ప్రధానంగా ఇవి ఫేమస్. అవి మీకు స్క్రీన్ మీద చూపిస్తున్నాను. ముఖ్యమైన పేజీలను బుక్‌మార్క్ చేసి వెంటనే తెరవడానికి స్టార్ మార్కులు పెట్టేయటం, ఫేవరెట్ యాడ్ చేయటం. ఇది మంచి సౌకర్యం, మంచి అలవాటు. మనం తక్కువ సమయంలో ఎక్కువ పని చేసుకోవడానికి, టెన్షన్ పడకుండా ఉండడానికి ఉపయోగపడుతుంది. ఎవరైతే ఆదరాబాదరా హడావుడి చేస్తుంటారో, మొత్తం కొండను తవ్వి ఎలుకను తీస్తారు. సో, అలా చేయకుండా ఉండడానికి ఇది ఉపయోగపడుతుంది. నెక్స్ట్ ఫైల్ మేనేజర్స్. తరచుగా ఉపయోగించే ఫోల్డర్లను ఫేవరెట్స్, స్టార్స్‌గా సేవ్ చేసుకోవచ్చు. ఇదిగో ఫైల్ మేనేజర్ ఓపెన్ చేశాను. నాకు నచ్చింది సెలెక్ట్ చేసుకోగానే గ్రీన్ కలర్‌లో మారిపోయింది. తర్వాత ఆ సెలెక్ట్ అయిన తర్వాతనే అప్పుడు ఇది కనబడుతుంది. కింద మోర్‌లో క్లిక్ చేసేస్తే యాడ్ బుక్‌మార్క్ వచ్చేసింది. ఓకే. సో, ఒక్కొక్క మొబైల్‌లో ఒక్కొక్క అప్లికేషన్ ఇంకో రకంగా ఉంటుంది. తర్వాత ఫైల్ మేనేజర్ తర్వాత జీమెయిల్ యాప్స్. స్టార్డ్ ఈమెయిల్స్. ముఖ్యమైన ఈమెయిల్స్‌ను స్టార్ చేయడం ద్వారా క్విక్ యాక్సెస్ దొరుకుతుంది. చాలా ఈ ఈమెయిల్ ఇంపార్టెంట్ అనుకున్నప్పుడు, ముఖ్యమైన అనుకున్నప్పుడు ఇక్కడ కుడిపక్క మనకు స్టార్ వస్తుంది. అది పెట్టేస్తే డిలీట్ చేసేటప్పుడు కూడా అంత త్వరగా పోదు. అదొక ప్లస్ పాయింట్. డిలీట్ చేసేటప్పుడు గుర్తుపట్టడం, ఫైండ్ ఔట్ చేయడం చాలా ఈజీ. రెండవది స్టార్ మార్క్ పెట్టడం వల్ల మనకు అది ఇంపార్టెంట్ అని తెలుస్తుంది. దానివల్ల ఏది ఉంచాలి, ఏది తీసేయాలి డిసైడ్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. ఇట్లా మన మొబైల్‌లో ఎన్నో అప్లికేషన్స్‌కి ఎన్నో చోట్ల ఎన్నో అవకాశాలు ఇస్తారు. ఫేవరెట్ రూపంలో, బుక్‌మార్క్ రూపంలో, స్టార్ రూపంలో. సో, మీరు ఇవన్నీ నేర్చుకోవాలి. ఈ రోజు నుంచి ఆచరించడం ప్రారంభించండి. స్టార్ బుక్‌మార్క్స్ ఉపయోగాలు. ముఖ్యమైన విషయాలను త్వరగా కనుక్కోవడానికి ఉపయోగపడుతుంది. రోజు రోజుకి స్క్రోల్ చేయకుండా వెంటనే ఓపెన్ అవుతుంది. టైం సేవ్ అవుతుంది. మళ్ళీ సెర్చ్ చేసే అవసరం ఉండదు. అయితే పనులను టు డూ టాస్క్స్ ట్రాక్ చేయడానికి ఎవ్రీథింగ్‌ను ఒకే ప్లేస్‌లో ఉంచుకోవచ్చు. ఇది దీంట్లో ఉన్న ఈ ఫీచర్స్‌లో ఉన్న సౌకర్యం. తర్వాత స్టడీ చేసేవాళ్ళు, రీసెర్చ్ స్కాలర్స్ వీళ్ళకి బాగా ఉపయోగపడుతుంది. ఎందుకంటే ఆర్టికల్స్, రిఫరెన్స్ పేజీలు సేవ్ చేసుకునేందుకు ఈ నేను చెప్పిన ఫేవరెట్ గానీ, నేను చెప్పిన స్టార్ మార్క్ గానీ, నేను చెప్పిన బుక్ మార్క్ గానీ ఉపయోగపడతాయి. తర్వాత సోషల్ మీడియా కంటెంట్‌ను సేవ్ చేయడానికి, తర్వాత మళ్ళీ చూడాలనుకున్న వీడియోలు, పోస్ట్‌లు, ఇమేజ్‌లు సేవ్ చేసుకోవచ్చు. ఇదండి ఈరోజు ముఖ్యమైన టాపిక్. సో, ఈరోజు నుంచి ప్రారంభించండి. మీరు అందరికంటే ముందుండాలి. తక్కువ సమయంలో ఎక్కువ పనులు చేయాలి. సమయం పొదుపు చేయాలి. అండ్ ఇక్కడ కంగారు తగ్గించుకోవడానికి ఎందుకంటే మతిమరుపు ఉన్నోళ్ళకు ఇవన్నీ చాలా బాగా ఉపయోగపడతాయి. ఇంకా టైంకి ఏవి గుర్తురావు టెన్షన్‌లో. వాళ్ళకిది ఒక వరం అని చెప్పొచ్చు. అలా ప్రతి కంపెనోళ్ళు వాళ్ళ అప్లికేషన్ డిజైన్ చేసేటప్పుడు ఈ బుక్ మార్క్స్, స్టార్ మార్క్స్ ఇస్తాడు. వినియోగించుకోండి. వాడుకున్నోళ్ళకి వాడుకున్నంత. ఓకే. థ్యాంక్ యూ. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం.